250 సంవత్సరాల అమెరికాలో 35 వసంతాల అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 19వ ఆటా మహాసభలకు జయప్రదం చేయడానికి విచ్చేసిన మీ అందరికీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రతిష్టాత్మక మహాసభలకు జాతీయ సమన్వయకర్తగా వ్యవహరించే అవకాశం నాకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇది నాకు ఒక మధురమైన అనుభూతిగా నిలిచిపోతుందని చెప్పి సగర్వంగా చెప్పుకోగలను. ఈ సభలు కేవలం 2-3 గంటలు జరిగే సాధారణ కార్యక్రమం కాదు. బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగబోయే ఒక అద్భుతమైన తెలుగు వెలుగుల పండగ అని సగర్వంగా చెప్పగలను. మన చరిత్ర పూటలను తిరగేస్తే మన మాతృభాష యొక్క తీపిని, గొప్పతనాన్ని కీర్తించిన సాహితీ భోజుడు, విజయనగరాన్ని జనరంజకంగా పాలించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అన్న తన అముఖ్య మాల్యదలో తెలుగు భాషను ఇలా కొనియాడారు: తెలుగు భాషలందు తెలుగు లెస్స అని చెప్పి మన తెలుగు భాషకి ఒక మహోన్నతమైన భాషగా ఆ రోజులనే ఒక గుర్తింపు తెచ్చుకొచ్చిన సంఘటన అది. ఇంతటి మహోన్నతమైన చరిత్ర, సంస్కృతి, వైభవం కలిగిన మన మాతృభాష పూర్వ వైభవాన్ని తిరిగి పునర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. మన సంస్కృతి, సాంప్రదాయాలను, భాషను కాపాడుకునే ఈ బాధ్యతను మనమందరం, ముఖ్యంగా నేటి యువత తమ భుజస్కంధాలపై వేసుకోవాలి. ఈ పండుగ మన తెలుగు సంస్కృతిని, మాతృభాష కమ్మదనాన్ని 7 సముద్రాల అవతల అమెరికా నేల మీద తెలుగు సంతకంలా నిలిచిపోయే మహోన్నతమైన సందర్భము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తెస్తూ తన మూలాలను, అస్తిత్వాన్ని సగర్వంగా చాటేందుకు 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభలు సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి. ఈ వేడుకను అపూర్వంగా నిర్వహించడం కోసం మా కోర్ టీం గత 6 నెలలుగా అహర్నిశలు శ్రమిస్తూ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సభలను అమెరికా నుంచే కాకుండా ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, కెనడా, యూరప్ వంటి మరియు మిడిల్ ఈస్ట్ వంటి ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 12,000 మంది ప్రతినిధులు తరలి వస్తున్నారు. అంతేకాకుండా ఈ మహాసభలకు మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు, సాహితీమూర్తులు, ఎందరో మేధావులు ఇచ్చేస్తున్నారు. వీరితో పాటు అమెరికా స్థానిక రాజకీయ ప్రముఖులైన మేరీలాండ్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్, బాల్టిమోర్ మేయర్ కూడా ఈ సభలలో భాగస్వామ్యం కాబోతున్నారు. అలాగే పలు విద్యా సంస్థలు వివిధ రంగాల వారిని అలరించేందుకు ఈ సభలలో అనేక ప్రత్యేక ఆకర్షణలతో కూడిన వేదికలను రూపొందించడం జరిగింది. పలు విద్యా సంస్థల జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి పూర్వ విద్యార్థుల కలయిక అలమ్నీ మీటింగ్ ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. జుమ్మంది నాదం సయ్యంది పాదం అనే శీర్షికతో అద్భుతమైన నృత్య సంగీత ప్రదర్శనలు జరగబోతూ ఉన్నాయి. రసవత్తరమైన సాంఘిక సాహిత్య కార్యక్రమాలు, ఈ అందాల పోటీలు, మహిళల కోసం ఉమెన్స్ ఫోరం, వ్యాపారవేత్తల కోసం బిజినెస్ ఫోరం, ఇలాంటి ఎన్నో మీటింగ్స్ ఇక్కడ చేపట్టబోతున్నాము. మన నిత్యం మాట్లాడుకునే మన మాతృభాషను, మన అమూల్యమైన సాహిత్యాన్ని విశేషమైన వేడుకగా జరుపుకుంటూ కార్యక్రమాల్లో మీరందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ 19వ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. జై హింద్, జై తెలుగు తల్లి, జై ఆట.